మీరు ఎప్పుడైనా ఈ రైమింగ్ విన్నారా? మంగళహాట్ ఆనా We know that fast isn't always the best. Sometimes your turns makes me dizzy, but with you I don't need the contest. Like nobody is judging. Magdum bhai ka paya khana. Hi guys, welcome to Warli Food. నేను మీ రోహిత్ని. మా నైట్ ఫుడ్ పార్ట్ 1 ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ రోజు మనం పార్ట్ 2 చేయబోతున్నాం. ఈ వీడియో ఎవరికి బాగా యూజ్ అవుతుందో తెలుసా? నైట్ పూట నైట్ షిఫ్ట్ చేసి ఎక్కడెక్కడ మంచి ఫుడ్ దొరుకుతుంది నైట్ అని ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళకైతే ఈ వీడియో పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈరోజు ఏం చేద్దామంటే నైట్ ఫుడ్ ఇంకా ఎక్కడెక్కడ మంచి మంచి ప్లేసెస్లో హైదరాబాద్లో తినొచ్చో వెతుకుదాం రండి. సో ఫస్ట్గా నేను ఎక్కడికి వచ్చాను అని అంటే క్లాక్ టవర్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడికి రావడానికి గల రీజన్ ఏంటి అని అంటే ఇక్కడ నిద్ర పోగొట్టుకోవడానికి ఒక ఐటమ్ దొరుకుతుంది. ఇక్కడ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, పానీపూరి, దహీపూరి, చాట్స్ అన్నీ దొరుకుతాయి. బట్ నేను తినబోయే ఐటమ్ ఏంటో చూద్దురు రండి. ఫేమస్ ఐస్ క్రీమ్లో పెద్ద ఐస్ క్రీమ్ రండి. అండ్ నా దగ్గర ఉంది ఫేమస్ ఐస్ క్రీమ్ ఆల్ మిక్స్ అనమాట. సో దీంట్లో 5 వెరైటీస్ ఉంటాయి. స్ట్రాబెరీ, వెనిలా, చాక్లెట్, బటర్ స్కాచ్ అండ్ మ్యాంగో అయితే ఉన్నాయి. సో టేస్ట్ చేద్దాం. అండ్ దీని ప్రైస్ వచ్చి 180 రూపీస్. దీన్ని తింటూ కొన్ని విషయాలు చెప్తా. ఫస్ట్గా అసలు ఐస్ క్రీమే తినడానికి రీజన్ ఏంటి మన మొత్తం నైట్ ఫుడ్లో అంటే, నైట్ టైం ఐస్ క్రీమ్ తింటే నిద్ర రాదు. మీకు ఆ విషయం తెలుసా? నైట్ టైము ఐస్ క్రీము ఈ రెండింటికి ఉండే రిలేషను వేరే రిలేషన్ అనమాట. నాకైతే క్రేజీ ఇష్టం. నైట్ పూట ఎక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించినా కానీ పిచ్చి పిచ్చిగా ఆపేసి మరీ తినేస్తుంటాను. మీలో కూడా చాలా మంది ఉంటారు కదా, ఒకసారి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నైట్ టైం ఐస్ క్రీమ్ తినడం అంటే ఇష్టం ఉండే వాళ్ళకి. అండ్ ఇప్పుడు మనం ఈ ఐస్ క్రీమ్ తింటుంది ఫేమస్ ఐస్ క్రీమ్ దగ్గర కాబట్టి ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నాకు చాలా బాగా ఇష్టం. దీని ప్రైస్ 180 రూపీస్. ప్రైస్కి తగినట్లుగానే క్వాంటిటీ ఉంటుంది. మీకు ఇంకా ఎక్స్ట్రాగా కావాలి అని అంటే సీజనల్ ఫ్రూట్గా కస్టర్డ్ యాపిల్ ఫ్లేవర్ కూడా పెట్టండి బ్రో అంటే అది కూడా పెడతారు. వితౌట్ ఛార్జ్ ఏం తీసుకోకుండా దాన్ని కూడా వేసిస్తారంట. అంటే ఈ ఫ్లేవర్ల బదులు ఇంకో ఫ్లేవర్ కావాలన్నా వేస్తారు. ఇక్కడ చాలా ఫేమస్ ఐస్ క్రీమ్స్ ఉంటాయండి. కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంటే షాప్ నెంబర్ 37 నుంచి 41 వరకు ఉండే ఐస్ క్రీమ్ మాత్రమే ఫేమస్ ఐస్ క్రీమ్, అంటే ఓల్డెస్ట్ ఐస్ క్రీమ్స్. హైదరాబాద్లోనే ఇది ఓల్డెస్ట్ ఐస్ క్రీమ్. అండ్ ఇక్కడ టైమింగ్ వచ్చి పొద్దున 10 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. టేస్ట్ గురించి చెప్పాలంటే నాకైతే చాలా ఇష్టం. 180 రూపీస్కి ఇంత క్వాంటిటీ ఐస్ క్రీమ్ ఇంకెక్కడైనా దొరికితే హైదరాబాద్లో అది కూడా ఒకసారి చెప్పండి, వెళ్ళి టేస్ట్ చేస్తాం. 180 రూపీస్ కాస్ట్ ప్రైస్లో బెస్ట్ ఐస్ క్రీమ్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ 20 రూపీస్ నుంచి 200 రూపీస్ వరకు ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. మార్నింగ్ టైం కూడా ఇక్కడికి వచ్చి ఐస్ క్రీమ్ తినొచ్చు హ్యాపీగా. కానీ నైట్ టైం ఇక్కడికి ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చి సరదాగా ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి పైనుండే ఆ జెండాని, ఈ క్లాక్ వ్యూ ఒక బ్యూటీని చూస్తూ ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ ఎలా ఉన్నా మీకు చాలా బాగా నచ్చుద్ది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళి మంచిగా టిఫిన్స్ని కుమ్మేద్దాం. అట్ ప్రెసెంట్ మనమైతే సెకండ్ ప్లేస్గా కృప టిఫిన్స్ దగ్గరకు వచ్చాము. వీళ్ళ దగ్గర నేనైతే బోండా అండ్ ఇడ్లీ మాత్రమే తిందామని వచ్చానండి. కానీ వచ్చిన తర్వాత నాకు ఈ మెనూ చూస్తే ఒకసారి షాక్ అయ్యాను. ఎందుకు అని అంటే ఇడ్లీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, ఉప్మాలో టైప్స్ ఉన్నాయి, మైసూర్ బజ్జీలో టైప్స్ ఉన్నాయి, నార్మల్ వడల్లో కూడా టైప్స్ ఉన్నాయండి. సో నేను రెగ్యులర్గా ఎందుకు తినాలి, ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి ఏం ఆర్డర్ పెట్టాము అని అంటే పానీపూరి దోశ అని ఆర్డర్ పెట్టాను. సో ఈ కృప టిఫిన్స్ ఎక్కడ ఉంది అని అంటే అబిట్స్లో రామకృష్ణ థియేటర్ పక్కనే ఉంటుంది కృప టిఫిన్స్. చాలా ఫేమస్, ఇక్కడ ఉంటే చాలా మందికి తెలుసుంటుంది. సో మనం పానీపూరి దోశ ఆర్డర్ పెట్టాం. సో దాని కాస్ట్ 100 రూపీస్. దాని మేకింగ్ ఎలా ఉంటుందో చూసి థాట్ టేస్ట్ చేద్దాం రండి.
పానీపూరి దోశ తీసుకున్నాను 100 రూపీస్ దీని కాస్ట్. దీన్ని తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అని అంటే నెంబర్ 1 నాకు పానీపూరి అంటే ఇష్టం, అండ్ నెంబర్ 2 ఏంటి అని అంటే దోశ పానీపూరి అంటే మేకింగ్ ఎలా ఉంటుంది, కొత్తగా ఉంటుందా అని చెప్పి తీసుకున్నాను. అండ్ చూసాను మేకింగ్ ఏంటి అని అంటే ఆ తీన్ మార్ దోశ అని అంటారు కదా అట్లనే ఉంది, బట్ టేస్ట్ ఎట్లుంటుందో చూద్దాం. తినగానే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే ఆ పన్నీర్ ఫ్లేవర్ ఉంటుంది కదా అది ఎక్కువ ఉంది, అండ్ చట్నీ స్పెషల్గా వెళ్ళి పోసుకోవలేదు, దీని లోపల చట్నీ కూడా ఫుల్ చేసి ఇచ్చారు, అండ్ మసాలా కూడా పర్ఫెక్ట్ ఉంది. కొత్తగా ట్రై చేయాలి అన్నప్పుడు తినండి, రెగ్యులర్గా తిందాము అని అంటే దోశ ఇడ్లీ దోశలు చాలా బాగుంటాయి ఇక్కడ కృపా టిఫిన్స్లో. అండ్ మీకు తెలియని ఒక విషయం ఏంటి అని అంటే మార్నింగ్ 7 నుంచి 9 వరకు ఇక్కడ కానీ వచ్చి మీరు టిఫిన్స్ చేస్తే ప్రతి ఒక్క ఐటమ్ మీద 50% రూపీస్ ఆఫర్. ఎలా అంటే ఇది 100 రూపీస్ అయితే మీకు 50 రూపీస్కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ టైమింగ్ సంగతికి వస్తే మార్నింగ్ నుంచి అంటే మార్నింగ్ కరెక్ట్గా 6 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్ళి ఇంకో మంచి ఫుడ్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి. ఈ లోపల లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఇంకెక్కడెక్కడ బెస్ట్ ఫుడ్ ఉంటుందో కూడా పెట్టండి. The dark, but we can see it through the lens that has captured us. So don't let it go. Get up to see me fall. We are standing in two time zones all at once. Can't take hold. ప్రెసెంట్ మనం ఎక్కడున్నాము అని అంటే మిలాన్ జ్యూస్ ఓల్డ్ అండ్ షవర్మా. హైదరాబాద్లో మంచి షవర్మా తినాలి అని అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ప్లేస్ ఏంటి అని అంటే మిలాన్ మల్లేపల్లి షవర్మా. ఇక్కడ షవర్మా ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో మనం చికెన్ షవర్మా తెచ్చుకున్నాం చూడండి. వావ్, ఎన్ని చోట్లైనా షవర్మా తినండి ఇంత ఫ్రెష్ ఫీల్ కానీ లైక్ ఇక్కడ చికెన్ లోపల వేసిన చికెన్ ఫ్రెష్ ఫీల్ అర్థమవుతుంది నాకు. అండ్ మయోనీస్ టేస్ట్ దగ్గర నుంచి అన్ని వెజిటేబుల్స్ వేసిన వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనిపించింది. అండ్ టేస్ట్ కూడా నాకు ఏంటంటే ప్రతి చోట తింటాం 40 రూపాయల దగ్గర నుంచి 250 రూపాయల వరకు షవర్మాస్ నేను టేస్ట్ చేశాను మన హైదరాబాద్లో. అండ్ దీని ప్రైస్ వచ్చి 110 రూపీస్. బట్ టేస్ట్ క్వాంటిటీ ఆ ఫ్రెష్నెస్ అండ్ వేసిన ఇంగ్రీడియంట్స్ సహా నాకు చాలా బాగా అర్థమవుతుంది. టైమింగ్స్ ఏంటి అంటారు కదా, టైమింగ్స్ ఏంటి అని అంటే మార్నింగ్ 10 నుంచి నైట్ 12 వరకు ఉంటుంది. ఇక్కడ జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి. మనమైతే షవర్మా టేస్ట్ చేసాము, బట్ మీరు టేస్ట్ చేయండి మీకే అనిపిస్తుంది ఇక్కడి షవర్మా టేస్ట్కి మిగతా షవర్మా టేస్ట్లకి చాలా వేరియేషన్ ఉంది అని. అందుకనే ఇంత ఫేమస్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళి ఒక మంచి పాయ టేస్ట్ మీకు చూపిస్తాను. నాతో పాటు ట్రావెల్ అవ్వండి. నేను ఎక్కడున్నాను అని అంటే కేఫ్ యూసోఫియా దగ్గర ఉన్నాను. కరెక్ట్గా ఇది మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. అండ్ మల్లేపల్లి షవర్మా తిన్న తర్వాత ఎట్లా అయిపోయిందంటే షవర్మాతో పాటుగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మలైస్ తిన్నాము. లైక్ ఎట్లా బోల్డెన్ మలైస్ తిన్నాం కదా, నిద్ర వచ్చేస్తూ ఉంది భయంకరంగా. టైం ఏమో 2:40 అయింది. అండ్ మేము కేఫ్ యూసోఫియాకి వచ్చేసి పాయా ఆర్డర్ చెప్పాం, కుల్చా అండ్ పాయా. అండ్ దీన్ని ఎలా తినాలో కూడా చెప్తాను. ఫస్ట్ నానేసుకుందాం మంచిగా, బాగా ఒక 2 నిమిషాలైనా అది నానిన తర్వాత తింటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఇది చించుకునే టైంలో నేను ఒక చిన్న విషయం చెప్తాను మీకు. ఏంటి అని అంటే ఆల్మోస్ట్ కేఫ్ యూసోఫియా 80 ఇయర్స్ నుంచి ఉంది. వీళ్ళు
రూపాయి నుంచి స్టార్ట్ చేశారంట ఇక్కడ పాయ. అండ్ ఇప్పుడు దీని ప్రైస్ వచ్చి 200 రూపీస్. ఈ కుల్చాని పూర్తిగా, కుల్చా అంటే ఏం లేదండి, ఇదే ఈ బన్నే, కాకపోతే బన్ కన్నా కొంచెం గట్టిగా అట్లుంటుంది, బాగా రోస్ట్ అయ్యి ఉంటుంది. ఈ కుల్చాని బాగా కొంచెం సేపు ఇలా నానేసుకొని ఆ తర్వాత తినాలన్నమాట. ఆ మిలాన్ జ్యూస్ సెంటర్లో ఎక్కువ జ్యూసులు తాగేసాం కదా, ఏంటంటే మత్తుగా అయిపోయింది. ఈ పాయని అంతే, నిద్ర అంతా పోయింది. సెట్ 200 రూపీస్ పాయ. మీరు ఎప్పుడైనా ఈ రైమింగ్ విన్నారా? మంగళహాట్ ఆనా మగ్దుమ్ బాయ్ కా పాయ ఖానా. సెట్ కేఫ్ యూసఫియా. కరెక్ట్గా గూగుల్ మ్యాప్స్లో మీరు మంగళహాట్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ అని పెట్టుకొని కరెక్ట్గా వచ్చి ల్యాండ్ అవుతారు. పాయ తినండి, ఇంక్రెడిబుల్గా ఉంటుంది. అండ్ ఇలా ఉదయాన్నే తింటే దీని టేస్ట్ వేరు. Hiding in the dark, but we can see it through the lens that has captured us. So don't let it go. Get up to సో అట్ ప్రెసెంట్ టైం అయితే కరెక్ట్గా 5 అవుతుంది. ఈజీగా గూగుల్ మ్యాప్స్లో రామ్కి బండి అని సెర్చ్ చేస్తే వచ్చేసే లొకేషన్లో ఉన్నాను నేనైతే. రామ్కి బండి హైదరాబాద్లో చాలా ఫేమస్, ఎప్పటి నుంచో ఉంది. ఆల్మోస్ట్ ఇందాక అక్కడ బ్యానర్లో చూశాను 1989 నుంచి, ఆల్మోస్ట్ 33 ఇయర్స్ నుంచి ఉంది. సో కొంచెం నిద్ర వచ్చేస్తూ ఉంది. మనం పాయ తిన్న తర్వాత ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేసాం మనం ఈ వీడియో కోసం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత నా నిద్ర మత్తు పొయ్యేలాగా ఒక మాట చెప్పాడు భయ్య. ఏంటి అని అంటే మసాలా దోశ కాస్ట్ 90 రూపీస్ అని చెప్పాడు. జంగానే నిద్ర మొత్తం పోయి హుషారు వచ్చింది ఒంట్లోకి. సో 90 రూపాయలు. ఫస్ట్గా ఈ దోశ ప్లేట్ నాకు చాలా బాగా నచ్చింది. లైక్ ఏంటి అని అంటే ఒక పేపర్ ప్లేట్ లాగా ఇచ్చారు, ఆర్డినరీ ప్లేట్ కాదు. దానికి ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాడేమో అనిపించింది. అండ్ ట్రై చేద్దాం ఫేమస్ రామ్కి బండి దోశ. చట్నీ చాలా థిక్గా ఉందండి, అంటే నీళ్ళ చట్నీ ఎక్కువ నీళ్ళుగా వేసేయకుండా అట్లా లేకుండా చాలా చక్కగా వేసి ఇచ్చారు. చూద్దాం. నార్మల్గానే అనిపించింది, అంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉందని అయితే నేను చెప్పలేను కానీ గుడ్. కానీ 90 రూపీస్ పెట్టి తిన్నట్లుగా నాకేం అంత ఫీల్ అనిపించలేదు. బట్ ఉదయం తిన్నాం కదా, మేబీ అది నాకు అట్లా ఏమైనా నచ్చకపోయి ఉండొచ్చు. బట్ మీలో చాలామంది రామ్కి బండి ఫ్యాన్స్ ఉంటుంటారు, అండ్ నేను కూడా చాలాసార్లు తిన్నాను. మనం మామూలుగా బయట మసాలా దోశ అని అడిగితే జస్ట్ మసాలా వేసి ఇచ్చేస్తారు. కానీ రామ్కి బండి దగ్గర స్పెషాలిటీ ఏంటి అని అంటే చట్నీ ఫ్లేవర్ కానీ అండ్ దీని ఫ్లేవర్ కూడా మంచిగా అనిపించింది. మనం రెగ్యులర్గా వచ్చి ప్రతిరోజు తినలేము ఇక్కడ, ఎందుకంటే 90 రూపీస్ కాస్ట్ నాకు టూ మచ్ అనిపించింది ఒక దోశకి. కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా ఎప్పుడైనా కుదిరినప్పుడు వచ్చి ట్రై చేయండి. ఎందుకంటే హైదరాబాద్లో మోస్ట్ ఫేమస్ దోశ ఏదైనా ఉంది అని అంటే అది రామ్కి బండి దోశ, కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అండ్ రామ్కి బండి స్టార్ట్ చేసిన ఫస్ట్ లొకేషన్ కూడా ఇదే. అండ్ ఇప్పుడు వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అండ్ లాస్ట్గా ఒక విషయం అండి, ఢిల్లీలో 24 hours ఫుడ్ స్టాల్స్ ఉండేలాగా, ఫుడ్ రెస్టారెంట్స్ ఉండేలాగా పర్మిషన్స్ ఇచ్చారు. ఆకలికి టైమింగ్ ఏం తెలుస్తుంది. సో మన హైదరాబాద్లో, మన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా అదే ఫాలో అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎందుకంటే ఆకలికి టైమింగ్స్తో సంబంధం లేదు కదా. సో మేమైతే నైట్ 10 నుంచి ఇప్పుడు 5 వరకు నాన్ స్టాప్ మీకోసం ఎవరైతే నైట్ పూట బెస్ట్ ఫుడ్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అని ఎక్స్ప్లోర్ చేస్తున్నారో వాళ్ళకి యూజ్ అవ్వాలి అని ఈ వీడియో చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ విలువైన సజెషన్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి. అండ్ మేము ఇంకొక వీడియో కూడా ఇలా నైట్ ఫుడ్ వీడియో చేయాలి అని అంటే ఈ వీడియోకి మీరు మంచి రీచ్ తెప్పియండి. అలానే కామెంట్ సెక్షన్లో ఎక్కడెక్కడ ఇంకా మంచి ప్లేసెస్లో నైట్ టైం ఫుడ్ బాగుంటుందో కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకోండి. తప్పకుండా మన ఫైర్లీ ఫుడ్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. నేను మీ రోహిత్ని ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, టాడా. 12,000 మందికి నాన్ వెజ్ వండడం అంటే జోక్ కాదు, అదొక టాస్క్. అది హైదరాబాదీ ఫుడ్ అంటే అలా ఇలా కాదు. ఈరోజు 30 ఐటమ్స్ ఉన్నాయి. और आज क्या क्या बन रहा है, आज का क्या स्पेशलिटी क्या है? आज का जो बन रहा है वो बोलेंगे नहीं, देखेंगे.